హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియో రేషన్ కార్డ్ గురించి అండ్ అలాగే త్వరలో రిలీజ్ అయ్యే జాబ్ నోటిఫికేషన్స్ గురించి. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ఛానల్ని రెగ్యులర్గా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రతి అప్డేట్ కూడా నేను ఛానల్ ద్వారా పోస్ట్ చేస్తాను. ఓన్లీ ఈ పర్టికులర్ గురించి ఎక్స్ప్లెయిన్ అని కాకుండా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఛానల్లో ఉన్నాయి, మీరు చూడండి. చాలామంది పాలిసెట్ గురించి కూడా అడుగుతున్నారు, పాలిసెట్కి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇవాళ ఈవినింగ్ 6 o'clockకి నేను లైవ్ కండక్ట్ చేస్తాను. చాలామంది కమెంట్స్ పెడుతున్నారు టీఎస్ఆర్జేసీ గురించి. సో నేను రిప్లై ఇవ్వలేదు యాక్చువల్లీ, బికాజ్ మీరు అందరూ లైవ్లో జాయిన్ అవ్వండి. లైవ్లో జాయిన్ అయితే మీ డౌట్స్ వెంటనే అడిగితే అక్కడే క్లారిఫై అయిపోతుంది. ఇప్పుడు నేను కమెంట్లో చెప్పినా కూడా మీరు మళ్ళీ డౌట్స్ అడుగుతారు. సో లైవ్లో జాయిన్ అయితే ఇట్ విల్ బీ మోర్ ఎఫెక్టివ్. సో అందుకోసమని లైవ్లో జాయిన్ అవ్వమంటున్నాను. మీ డౌట్స్ ఏమున్నా కూడా డైరెక్ట్ అడగవచ్చు కదా, నేను కూడా లైవ్లోనే ఉంటాను, మీరు అక్కడే అడిగేసేయచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. జూన్లో 3 నెలల రేషన్ కార్డ్ అనేసి, సో రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు 3 నెలల రేషన్ కార్డుని ముందే పంపిణీ చేయాలనే ఒక ఉద్దేశంతో సివిల్ సప్లై ఆఫీసర్లు రంగంలోకి అయితే దిగడం జరిగింది. వర్షాకాలంలో వరదలు, ఆహార ధాన్యాలు నిల్వలు చాలా ఇబ్బందులు ఉంటాయి కదా. సో వీటన్నింటినీ గుర్తుపెట్టుకొని జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ కార్డుని అండ్ ఈ రేషన్ సామాన్లన్నింటినీ కూడా ఒకటేసారి ఇవ్వాలని వీళ్ళు అనుకుంటున్నారు. అండ్ అట్లాగే మే 31లోగా లబ్ధిదారులకి రేషన్ అందించాలని, ఇందుకోసం ముందుగానే బియ్యం లిఫ్టింగ్ కానివ్వండి, ఇట్లాంటి ప్రక్రియ గోడౌన్ల నుంచి తీసుకురావడం ఉంటుంది కదా, అదన్నీ చేస్తున్నారంట. అట్లాగే స్టేజ్ 1, స్టేజ్ 2 గోదాములలో ఎన్ని టన్నులు ఉన్నాయో వాటన్నింటిని కూడా విలువలు అయితే సేకరిస్తున్నారు. మెయిన్గా ఇదంతా మనకి రిమైనింగ్ అది ఎట్లా ఫిల్టర్ చేస్తారు అదంతా మనకి ప్రాసెస్గా గురించి కాకుండా మనకి 3 months రేషన్ అయితే ఇవ్వబోతున్నారు. సో ఇప్పుడు రేషన్ కార్డు లింక్స్ కూడా యాక్టివేట్ అయినాయి. కొత్తగా రేషన్ కార్డు కావాలనుకునే వాళ్ళు కూడా మీ సేవకి వెళ్ళి రేషన్ కార్డులో అప్లికేషన్ చేసుకోండి. ఇది కూడా పేపర్లో ఇంకొక ఆర్టికల్. కొత్త కార్డుదారులకు సన్నబియ్యం వచ్చే నెల నుంచి పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం. ఈ నెల 25 నుంచి ఫోన్లకి మెసేజ్లు, అంటే ఎవరెవరైతే ఈ రేషన్ కార్డులకి సంబంధించి సెలెక్ట్ అయినరో వాళ్ళందరికీ కూడా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. అండ్ మీరు అందరూ కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఈకేవైసీ అంటే మన బయోమెట్రిక్, ఇప్పుడు ఆధార్ కార్డుకి ఏం చేంజ్ చేసుకోవాలన్న బయోమెట్రిక్ వేస్తారు కదా, అట్లనే అనమాట. మీ రేషన్ డీలర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని సంప్రదించండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర నెంబర్స్ కానీ మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర డీలర్ల నెంబర్లు ఉంటాయి కదా, వాళ్ళ నెంబర్లు తెలుసుకొని వాళ్ళకి కాల్ చేసి మరి మాది ఇట్లా వచ్చింది, మాకు మెసేజ్ వచ్చింది అని వాళ్ళని కనుక్కొని దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే చేసుకోండి. ఇది ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది. మొత్తము ఈసారి 1.55 lakhs కొత్త కార్డులు అయితే మంజూరైనట్లు చెప్పిండ్రు. కొత్త కార్డులతో పాటు పాత కార్డులలో కూడా మార్పులు చేసుకొని కొత్త సభ్యులను మార్చుకున్న వాళ్ళు కూడా 1.5 మంది అయితే ఉండడం ఉందంట. అయితే ఎవరికైనా కార్డులు మంజూరు కాకుంటే ఆందోళన చెందొద్దని, దరఖాస్తులన్నీ పరిశీలిస్తామని, అవసరమైతే మరోసారి దరఖాస్తు చేసుకోవాలనేసి తెలియజేసిండ్రు. రాష్ట్రంలో ఇప్పటివరకు రేషన్ కార్డు లబ్ధిదారులు 2.5 కోట్ల మంది అయితే ఉన్నారంట. సో అది. అండ్ ప్రజాపాలన దరఖాస్తులు పక్కకి, అప్పుడు మనం ప్రజాపాలన ద్వారా రేషన్ కార్డుకి అప్లికేషన్ చేసుకున్నాం కదా, సో ఆ కార్డ్ అవి అయితే ఎవరు పట్టించుకుంటలేరు నాకు తెలిసినంత వరకే. సో మీరు మీ సేవకి వెళ్ళి మళ్ళీ కొత్తగా అప్లికేషన్ అయితే చేసుకోండి. నెగ్లెక్ట్ చేయకండి. రేషన్ కార్డు ఉంటేనే భవిష్యత్తులో మీకు గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ ఏవైనా కావాలి అంటే కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో నెగ్లెక్ట్ చేయకండి.